హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంట్లోనే హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఆయిల్ని హెయిర్, స్కిన్ అండ్ కుకింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి నూనెను 2-3 మెథడ్స్లో ప్రిపేర్ చేస్తారు. నేను ఏ మెథడ్లో ప్రిపేర్ చేశానో చూపిస్తాను. కొబ్బరి నూనెను పచ్చి కొబ్బరితో లేదా ఎండు కొబ్బరితో కూడా ప్రిపేర్ చేయొచ్చు. మన దగ్గర ఏవి ఎక్కువ క్వాంటిటీలో ఉండి వేస్ట్ అయిపోతాయి అన్నప్పుడు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని చూడండి. పచ్చి కొబ్బరితో అయితే ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంటుంది. నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది, నేను ఎండు కొబ్బరితోనే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఎండు కొబ్బరిని ఒకరోజు నైట్ మొత్తం ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే వాటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేస్తూ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అది స్మూత్ పేస్ట్లా వచ్చాక వీటి నుంచి మనం కోకోనట్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కాటన్ క్లాత్లో ఆ పేస్ట్ని మొత్తం వేసేసి మనం కోకోనట్ మిల్క్ తీసుకోవాలి. అలా 2-3 టైమ్స్ మనం ఆ పల్పుని వేస్తూ కొంచెం వాటర్ వేస్తూ మనం మిక్సీలో గ్రైండ్ చేస్తూ కోకోనట్ మిల్క్ని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. నాకు ఈ కోకోనట్ మిల్క్ 1 బౌల్లో సరిపోలేదు, అందుకని నేను 2 బౌల్స్లో వేసుకున్నాను. ఇలా వేసుకొని మనం మూత క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో 24 అవర్స్ మనం స్టోర్ చేసుకోవాలి. 24 అవర్స్ తర్వాత మనకి కోకోనట్ మిల్క్ ఇలా హార్డ్ క్రీమ్లా ప్రిపేర్ అవుతుంది. వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతాయి, కోకోనట్ ఫ్యాట్ మొత్తం ఇలా క్రీమ్లా అవుతుంది. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ కోకోనట్ క్రీమ్ మొత్తం అందులో వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ప్రాసెస్ చేయాలి. ఇక్కడ క్రీమ్ హీట్ అయ్యి మనకి ఆయిల్ రిలీజ్ చేస్తుంది. అప్పటి వరకు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఆఫ్టర్ 20 మినిట్స్లో మనకి కోకోనట్ ఆయిల్ వస్తుంది. క్రీమ్ మొత్తం మనకి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆయిల్ని హీట్ చేయాలి, లేకుంటే ఆయిల్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆయిల్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక మనము ఒక గాజు సీసాలో మనము కోకోనట్ ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. మన కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ అయిపోతుంది. ఇందాక మనం కోకోనట్ మిల్క్ తీసాక మిగిలిన పల్ప్ ఉంది కదండి, ఆ పల్ప్ని మనం 2 days ఎండలో పెట్టుకుంటే మన కోకోనట్ పౌడర్ ప్రిపేర్ అయిపోతుంది. ఇవి మన స్వీట్స్లో కానీ కర్రీస్లో కానీ వేసుకోవడానికి బాగుంటుంది. అంతే అండి, ఇలా నేను కోకోనట్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.